హలో ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు నేను మీకు నార్త్ నుంచి ఒక మంచి రెసిపీ చూపిస్తాను. అది రాజస్థాన్లో, గుజరాత్లో అండ్ మహారాష్ట్ర సైడ్ కూడా చాలా ప్లేసెస్లో చేస్తారు. దాన్ని వాళ్ళు దాల్ డోక్లా అంటారు, కానీ మేము దాన్ని పప్పు కుడుములు అంటాము. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే ఈ రెసిపీ చూసేయండి. చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. ఒకవేళ మీకు డిన్నర్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి అనుకున్నప్పుడు, ఇన్స్టెంట్గా ఏదైనా ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు ఈ రెసిపీ పర్ఫెక్ట్ అని నేనైతే చెప్తాను. సో ఆలస్యం లేకుండా ఆ రెసిపీలోకి వెళ్ళిపోదామా? ఎస్, లెట్స్ గెట్ స్టార్టెడ్. 1 కప్ గోధుమ పిండిలో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ అండ్ తగినంత వాటర్ వేసేసుకొని దీన్ని నార్మల్గా మనం చపాతీ పిండి తడుపుకున్నట్టుగానే తడిపేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని మంచిగా చపాతీ పిండిని తడిపేసుకుంటున్నాను సాఫ్ట్గా. ఇప్పుడు దీన్ని పక్కకు పెట్టేసి ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. కొంచెం ఆవాలు, జీలకర్ర అవి చిటపట్లాడాక కర్రీ లీవ్స్, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను, కొంచెం త్వరగా కుక్ అవ్వడానికి. ఇవి కొంచెం కుక్ అయిపోయాయి. ఇప్పుడు ఇందులో చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. ఇది కూడా ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఆల్రెడీ 2 hours పాటు నానబెట్టిన మూంగ్ దాల్ అంటే పెసరపప్పుని ఇందులో వేసేసుకుంటున్నాను. ఇది ఒకసారి కలిపేసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఇది కలిపేసుకొని ఇది కుక్ అవ్వనివ్వాలి ఒక 5 minutes వరకు. అప్పటి వరకు చపాతీలను ఒత్తేసుకుందాము. దీనికి పర్ఫెక్ట్ షేప్ ఏం అవసరం లేదు, ఎంత వీలైతే అంత సన్నగా మంచిగా ప్రెస్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని నేను డైమండ్ షేప్స్లో కట్ చేసేసుకుంటున్నాను. నార్మల్గా మనం బిస్కెట్స్ చేసుకునేది ఉంటే ఎలా అయితే కట్ చేసుకుంటామో అలా నార్మల్గా డైమండ్ షేప్స్లో కట్ చేసేసుకుంటున్నాను. అప్పటి వరకు పక్కన ఆ పప్పు కూడా మంచిగా కుక్ అయిపోయి ఉంటుంది. ఇది కట్ చేసుకునే వారికి ఇలాగే అన్నీ మీరు చేసి పెట్టేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, పప్పు కూడా మంచి ఒక బాయిల్ వచ్చేసింది అండ్ కుక్ అయిపోయింది. ఇప్పటి వరకు చేసి పెట్టుకున్న ఈ డైమండ్స్ ఉన్నాయి కదా, అవి ఇందులో వేసేసుకుంటున్నాను. మీరు డైమండ్స్ అనే కాదు, స్క్వేర్స్లో కూడా కట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా కట్ చేసుకొని ఇందులో వేసుకొని కుక్ చేసుకోవడమే. దీన్ని ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 5 minutes వరకు కుక్ చేసుకుంటున్నాను. 5 minutes అనే కాదు, అది మీకు కుక్ అయినట్టు అనిపించినప్పుడు మీరు దీన్ని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొంచెం కొరియాండర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే. నేను మీకు ఇది సింప్లిఫై చేసి చూపిస్తున్నాను. కొంచెం పెద్ద రెసిపీ ఉంటుంది, కానీ దీన్ని నేను చిన్నగా చేసి సింపుల్గా చూపిస్తున్నాను అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇది నేను ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను, సర్వ్ చేసేసుకుంటున్నాను. ఇది మీరు కొరియాండర్ కొంచెం అండ్ మీద నెయ్యి వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఈరోజు రెసిపీ చాలా చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి అండ్ మీద కొంచెం నెయ్యి వేసుకోండి. అది ఎక్స్ట్రా ఫ్లేవర్ని యాడ్ చేస్తుంది మీ ఫుడ్కి. సో దట్ ఈస్ టుడేస్ రెసిపీ. మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ రెసిపీ నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. లైక్, షేర్, కమెంట్ అండ్ ఇంపార్టెంట్గా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీరు చూసేయచ్చు. మళ్ళీ ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్.